జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఇవాళ తెల్లవారుజామున దారుణమైన హత్య జరిగింది. భార్యపై అనుమానంతో కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. మల్లయ్య కిరాతకుడిగా మారాడు. అత్యంత పాశవికంగా ఆమె గొంతు కోసి గొడ్డలితో నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసుల స్థానికుల కథనం మేరకు లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఆధారవేణి మల్లయ్య సత్తవ్వ దంపతులకు కూతురు ఉన్నారు. కొడుకు హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ అక్కడే ఉన్నాడు. కూతురు ఇంటి వద్దే ఉంటుంది. వివాహితను తన భర్త చంపడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున సమయం సుమారు 2 గంటలకు భార్యాభర్తలు ఇద్దరే ఇంట్లో ఉన్న సమయంలో వాళ్ళిద్దరికి వ్యక్తిగతంగా ఉన్న సమస్యల వల్ల గొడవల వల్ల అది మనసులో పెట్టుకొని భర్త భార్యని కత్తితో గొంతు కోసి అదేవిధంగా గొడ్డలితో నరికి చంపడం జరిగింది. మేము సంఘటనా స్థలానికి వెళ్లి ఎస్ఐ గారు నేను ఇద్దరు బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ చనిపోయిన వ్యక్తికి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్ లో చదువుకుంటున్నారు. పిటిషన్ తీసుకున్నాం, కేసు రిజిస్టర్ చేసినాం. చంపిన వ్యక్తి ఎవరైతే భర్త అక్యూజ్ ఉన్నాడో అతను పరారీలో త్వరలో పట్టుకుంటాం. దర్యాప్తు అనంతరం మిగతా విషయాలు తెలియజేస్తామని తెలియజేస్తాం. జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామంలో దారుణమైన హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యను అనుమానంతో అత్యంత కిరాతకంగా భర్త చంపడం జరిగింది. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామం చెందినటువంటి అధరవేణి మల్లయ్య సత్తవ ఇద్దరు కూడా దంపతులు. అయితే గత కొంతకాలంగా కూడా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నటువంటి భర్త ఆమెతో తరచూ గొడవ పడుతున్నాడు. అక్రమ సంబంధాలు అంటగడుతూ కూడా ఆమెను వేధిస్తూ వస్తున్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి కథనం. మొత్తానికైతే ఈ రోజు తెల్లవారుజామున అనుమానంతోనే ఆమె పైన గొడ్డలతో దాడి చేయడం జరిగింది. ఆమెను అతి కిరాతకంగా గొడ్డలతో నరికి ముక్కలుగా నరికి ఆ తర్వాత అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలం చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ మృతురాలకు 2 పిల్లలు కూడా ఉన్నారు. వారు ప్రస్తుతానికి హైదరాబాద్ ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తారని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. మొత్తంగా అయితే ప్రాథమికంగా భర్తనే హత్య చేశాడు, అనుమానం కారణంగా హత్య చేస్తే పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే జగిత్యాల రూరల్ మండలంలో ఈ ఘటన పట్ల స్థానికులు అయితే భయాందోళనకు గురవుతున్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. హైదరాబాద్ ఐటీ